కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా అదేవిధంగా కార్తీక స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కనుక కార్తీక మాసం కార్తీక స్నానాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. పంచాంగం ప్రకారం కార్తీక మాసం 8వ మాసం. శరత్ ఋతువులో వచ్చే కార్తీక మాసంలోని అన్ని రోజులు పర్వదినాలే. ఈ మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కార్తీక మాసంలో చేసే నదీ స్నానం ఎంతో ఉత్తమమైనదిగా చెబుతారు. కార్తీక మాస మహత్యాన్ని మొదటిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా సౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పారు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవిగా, ఈ మాసంలో నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధాలు తప్పకుండా ఆచరించాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాల్వలలోనూ నివసిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదుల్లో స్నానం చేయడం ఎంతో ఉత్తమమైనదిగా చెబుతారు. ఈ మాసం మొత్తంలో కుదరని పక్షంలో కనీసం ఒకరోజైనా నదీ స్నానం చెయ్యాలని శాస్త్రవచనం. అది కూడా వీలు కాని వారు సూర్యోదయానికి ముందే స్నానం చేసే నీటిలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన సమస్త నదీ జలాలను ఆవాహన చేసుకుని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే దానిని కార్తీక మాసంగా పిలుస్తారు. ఈ మాసంలో నీటి మీద, మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడని, అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌముది మాసమని కూడా అంటాడు. చంద్ర కిరణాల ఔషధాలతో రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని శాస్త్రం.